హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నా కళ్ళు ఇప్పుడు కూడా ఎండ వల్ల లోపలికి కనబడుతున్నాయి. నేను కళ్ళు తెరిచే ఉన్నాను. మీరు కళ్ళు కనబడట్లేదు అంటే కళ్ళతోలు కొనుక్కొని ఇలాగేస్తే బాగుంటుంది. ఎందుకు మన కళ్ళు గురించి అంత దిష్టి పడిపోతుందని కళ్ళతోలు కొనుక్కొని వీడియో చేస్తున్నాను అనమాట. స్టంట్ గురించి కాదు, నా కళ్ళు అంటే తెరిచినా మూసిపోయినట్టు కనబడుతుంది అనమాట ఎండ వల్ల. అది నేను ఇంట్లో ఉండి చేసాను అనుకోండి, వీడియోలు భలే కనబడతాయి. అందుకే ఎండలో మూసిపోయినట్టు కనబడతాయని కళ్ళద్దాలు కొనుక్కొని చేస్తున్నాం అన్నమాట. చాలా కంటిన్యూ అవ్వండి. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఉప్మా టాపిక్ అనమాట. మీలో ఎంతమంది తెల్లారి బ్రేక్ఫాస్ట్ ఉప్మా తింటారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఉప్మాలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉప్మా తింటూనే ఉన్నాను. ఇంట్లో కాదు, స్కూల్లో కూడా రోజు ఉప్మా లేకపోతే మా ఇంట్లో బ్రేక్ఫాస్టే అవ్వదు. బ్రేక్ఫాస్ట్ చేయరు. ఉప్మా నోకు లేకపోతే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అవ్వదు. అది ఉప్మాకున్న ఒక వాల్యూ మా ఇంట్లో. ఇప్పుడు కూడా నేను ఉప్మా తించే వచ్చాను. ఉప్మాలో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి మీరు? ఒడినోక ఉప్మా, ఉప్మానోక ఉప్మా, ఇడ్లీ ఉప్మా, అటుకుల ఉప్మా, సేమియా ఉప్మా. ఈ 5 రకాలు 5 రోజులు మీరు తినగలరా? 5 రకాలు 7 రోజులు తినగలరా? నేను 7 రోజులు తింటున్నాను. మీరు 5 రోజులు కూడా తినలేరు. మీరు ఒకవేళ తింటే కింద కామెంట్ చేయండి. ఈ ఉప్మాని ఎవరైతే బ్యాన్ చేస్తారో నా అన్వేషణకి నేను చెప్పేది ఒకటే. నువ్వు ఇండియాకి ఎంతే ఉద్ధరించాలనుకుంటున్నావు, ఇండియా దేశాన్ని ఒక డెవలప్మెంట్ కోరుకుంటున్నావు అంటే ఫస్ట్ ఆ ఉప్మా గోలాపు. ఉప్మాని బ్యాన్ చేయి ఫస్ట్. ఉప్మాని బ్యాన్ చేస్తే నేను నీకు ఫాలో కొడతా. ఉప్మాని బ్యాన్ చేయి ఫస్ట్. ఇండియాకి ఉప్మా అసలు లేకుండా చేసి, ఎవరు ఉప్మా అంటే వాళ్ళకి జైల్లో వేసేయాలి అంతే. మా ఇంట్లో వాళ్ళు ముగ్గురికి వేసేయాలన్నమాట. మా అమ్మకి, మా నాన్నకి, ఇంక మా అన్నకి ముగ్గురికి జైల్లో వేస్తే అప్పుడు ఉప్మా చేయకుండా మానేస్తారనమాట. ఈ ఉప్మా కూడా మాకు తినేస్తుంది అనుకోండి. ఎప్పుడు చూసినా ఉప్మా. ఇప్పుడు కూడా ఉప్మా. నిన్న సేమియా ఉప్మా, ఈరోజు ఒక ఉప్మా, రేపు మళ్ళీ ఒక ఉప్మా, ఎల్లుండి అటుకుల ఉప్మా. దాని తర్వాత రాత్రిపూట మేము టిఫిన్ తింటాం అనుకోండి. ఇప్పుడు చలికాలం కదా, టిఫిన్ తింటాం. టిఫిన్ తింటే అప్పుడు ఏం చేస్తారు? రాత్రి ఇడ్లీలు చేస్తారు. ఇడ్లీలు చేశారు. ఆ ఇడ్లీలు తెల్లారి మిగిలిపోయేవి. ఒక 12-15 ఇడ్లీలు మిగిలిపోయేవి. ఇప్పుడు ఇడ్లీలు ఎవరు తింటారు? సర్లే ఇడ్లీ ఉప్మా చేసేస్తా. ఇడ్లీ ఉప్మా. ఒకవేళ అన్నం తిన్నాం అనుకోండి, తెల్లారిపూట బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉప్మా అయిపోయిందా? ఒకవేళ అన్నం తిన్నాం అనుకోండి, అన్నం మిగిలిపోయింది, రాత్రి అన్నం. తెల్లారి ఏం చేస్తాం? ఎలాగో అన్నం మిగిలిపోయింది కదా, తాలింపు అన్నం చేసేద్దాం. ఒకరోజు ఒక పూరీ లేదు, ఒక చపాతీ లేదు, ఒక అట్టు కూడా లేదు. తెల్లారిపూట ఇడ్లీలు తిని ఎన్ని రోజులైందో. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, ఉల్లి రవ్వ మసాలా దోశ తిని ఎన్ని రోజులైంది? ఎన్నో రోజులైతే. అది ఉప్మాకు ఉన్న వాల్యూ మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఎంతే ఉప్మాకు వాల్యూ ఇస్తే ఏదైనా కామెంట్ చేయండి. ఉప్మాని ఫస్ట్ బ్యాన్ చేసి పడేద్దాం. బాయ్కాట్ ఉప్మా అని కింద కామెంట్ చేయండి. ఉప్మా ఎవరెవరు చేస్తారో వాళ్ళకి కఠిన శిక్ష వేయాల్సిందే. ఇంట్లో అసలు ఉప్మా చేయకూడదు. చూడండి, నేను ఇక్కడ ఇంట్లో ఉప్మా తింటానా, ఇప్పుడు బయటికి వెళ్ళి ఒకవేళ టిఫిన్ అడిగాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఉప్మా తినాలని లేదు, బయటికి వెళ్ళి నేను టిఫిన్ తినాలనుకున్నాను. పూరి ఇడ్లీ ఏంటంటే ఆడే ఉంచి కరెక్ట్గా వినిపించుకోడు. ఒకరోజు అలాగే పూరి ఉప్మా వేసాడనమాట. పూరి ఇడ్లీ అడిగితే ఏమనండి, నేను ఇడ్లీ అడిగిన ఉప్మా వేసేవేంటంటే, ఇడ్లీ లేవు భాయ్, ఇడ్లీ నాయ్ భాయ్ అన్నాడనమాట. అలాంటప్పుడు నాకు చెప్పాలి కదా నేను ఉప్మా వేయాలా వద్దా అని. ఆడితో అక్కడ గొడవ. నేను అక్కడ ప్లేట్ ఇసిరిసి వచ్చానమాట. ఉప్మా అంటే నాకు ఇంకా డెలికేట్ మైండ్ కదా, షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. ఉప్మా అంటే నాకు చిరాకు అనమాట. బయట కూడా అంతే, ఉప్మా, ఇంట్లో కూడా ఉప్మా. అది ఉప్మాకున్న గోల మా ఇంట్లో. అయితే మీలో ఎంతమంది ఈరోజు టిఫిన్ ఉప్మా తిన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చిన్నప్పటి నుంచి మీరు ఉప్మా తింటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా ఉప్మా తింటే కూడా కామెంట్ చేయండి. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉప్మా తిన్నాను కాబట్టి వీడియో చేసేస్తున్నాను. అది మ్యాటర్. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.